చూస్తే మాత్రం ఉన్నోడు పీక తిన్నికనే సరిపోతాడు. ఒక్కసారి లేనోని చూస్తే మాత్రం వాడు లేనోని బాధ అర్థం చేసుకుంటాడు. కాబట్టి అందరు కలిసి ఎవరి ఓటు వృధా చేయకుండా ఉంగరం గుర్తుకేసి రేణుకని గెలిపిస్తే నాకు అదే సంతోషం చాలు, నాకు అంతవరకే. సరే రాములు భాయ్ కొంచెం వాళ్ళు పంపి ముందుగా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియమైన గ్రామస్తులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ మరియు పోలీస్ రామరెడ్డి గారికి మరియు గ్రామస్తులందరికీ, సహోదర సహోదరులకు మరియు వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా పాదాభివందనాలు. మా మండలం నవపేట్ అర్కతల గ్రామం. నేను రామరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా గంజాయి ఎడవయ్య కూడలిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ మీరు నన్ను ఎన్నుకొని మీ హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు నా ఉంగర గుర్తుకి వేసి గెలిపించగలరని మనవి. గ్రామంలోని పరిశుద్ధత మరియు అభివృద్ధి కోసము నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి పనిలో తోడుకుంటూ మీరు కూడా నాకు సహకరించగలరు. ముఖ్యంగా యువత ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. నేను చేసింది ఏంటంటే, పోయినసారి వాళ్ళ దాంట్లో తిరిగి వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని ఒకసారి పోతే ఏం చేసిరంటే ఎంపీటీసీకి ఛాన్స్ ఇచ్చినాం, సర్పంచ్కి ఛాన్స్ ఇచ్చినాం. ఉన్న ఊరు భూములని అమ్ముకొని తిన్నారు కానీ ఒక్క ఇల్లు లేనోనికి ఇల్లు చూపిస్తామనే ఆలోచన లేదు. వాళ్ళకు లేని వాళ్ళని చూతాము అనే ఆలోచన లేదు. బిల్డింగులు కట్టుకున్నారు, కార్లు తెచ్చుకున్నారు మా మీద, అంతేగాని ఒక్కరి కోసం ఒకరు తిప్పల పడ్డము అనే వాస్తవం లేదు. మందు ఓపిస్తే పంచాలు చెప్తారు, పైసలు ఇస్తే పోలీస్ స్టేషన్లకు వస్తారు, అంతేవరకే కానీ లేనోని చూతాము అనే ఆలోచన ఒక్కరికి లేదు. ఇప్పటి వరకు ఇట లేదు. నేను చెప్తున్నా కదా, నా కులం ఇప్పుడు నా ఎస్సీకి నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను అంతకుముందు గిట్ట మా వాళ్ళని అందరిని నిలిచిపెట్టి వాళ్ళ దాంట్లో పోయినా నాకు మాత్రం ఏ దాంట్లో న్యాయం జరగలేదు. ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది. నేను నా సొంతంగా నేను నిర్ణయించుకుని ఏంటంటే నా తమ్ముని నిలబెట్టాలి, నా మరదల్ని సపోర్ట్ చేయాలనే ఆలోచనతో నేను దీంట్లోకి వచ్చిన. ఇప్పటి వరకైనా వాళ్ళకు ఓటు వేయకుండా కొంచెం లేనోని చూడమని చెప్తున్నా నేను, అంతే. ఉన్నోని చూస్తే మాత్రం ఉన్నోడు పీక తిన్నికనే సరిపోతాడు. ఒక్కసారి లేనోని చూస్తే మాత్రం వాడు లేనోని బాధ అర్థం చేసుకుంటాడు. కాబట్టి అందరు కలిసి ఎవరి ఓటు వృధా చేయకుండా ఉంగరం గుర్తుకేసి రేణుకని గెలిపిస్తే నాకు అదే సంతోషం చాలు, నాకు అంతవరకే. అర్కతల విలేజ్ గ్రామ పంచాయతీ గంజాయి రేణుక వైప రాములు గ్రామ సర్పంచ్గా మేము అందరం మాట్లాడుకుని రామరెడ్డి, మల్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిగతా మంది అందరం కూడా ఆ పిల్ల మంచిగా చదువుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళని నిలబెడితే గ్రామం అభివృద్ధి అని చెప్పి ఆలోచన చేసి మేము నిలబెట్టడం జరిగింది. మన సర్పంచ్ గారు గుర్తు రింగు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని చెప్పి మేము అందరం కూడా జనాలను కోరుకుంటున్నాము. మంచి ఆమె మద్దతు మంచిగా ఉన్నది, ఊళ్ళో కూడా మంచి వ్యక్తి అని చెప్పి ఊరందరూ కూడా ఆమెకు సహకరిస్తున్నారు. మేము కూడా ఆమెను ఎంట ఉండి ఆమెను సహకరించుకుంటూ ఇంతమంది కూడా అంతా కలిసి ఆమెను గెలిపేయాలని చెప్పి ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఈరోజు గంజాయి రేణుక సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా మేము ఇదే విధంగా ఒక వ్యక్తిని బలపరిచినాం. ఏదో అభివృద్ధి జరుగుతుందని ఆశించి మేము అంత అయోమయానికి గురైనాం. ఇప్పటిదాకా ఇట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజు అభివృద్ధిని ఆకాంక్షించి ఒక చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ పర్సన్ పిల్లాడు ఒక ఉద్యోగరీత్యా ఉద్యోగం విడిచిపెట్టి అభివృద్ధికి అర్కతల సర్పంచ్కి పోటీ చేయడం జరుగుతుంది. ఎవడు మందు ఇది డబ్బులకు ప్రలోభ పెట్టి అది చేస్తే ఎవరు లొంగకూడదు. మనము అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అర్కతల అభివృద్ధి అంటూ పాత అభివృద్ధి అని కొత్త అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఏడ కట్టె లేదు, ఏడ గంటె లేదు, అంతా ఎక్కడ దక్కనే ఉన్నది. ఆ రోజు చూసినాం ఇదే ఉన్నది, ఈ రోజు చూసినాం ఇదే ఉన్నది. మేము వేసిందే ఉన్నది, వాళ్ళు చేసినట్టు ఏమి లేదు. ఇక మేము ఏదో అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేసినాం కానీ ఏం లేదు. ఇప్పుడు రాములు అభివృద్ధి చేశాడని ఆకాంక్షించి మేము ఆ పిల్లల్ని బలపరచడం జరిగింది. ఇక రేణుక చదువుకున్న వ్యక్తి, వాళ్ళకు మంచి చెడు అన్ని తెలిసాయి, చూసి అందరూ ఓటేయగలరని కోరుకుంటున్నాం.